అంటే మీకు పేనుబంక జీడ దోమ ఉన్నందువల్ల ఒకరు ఈ మందులు కొట్టినారు మీరు. ఓకే, ఎట్లా ఉంది ఈ మందులు కొట్టినాక మీకు ఎట్లా కంట్రోల్ అయింది? అది కడిగేసినాకే సార్, అన్ని కడిగేసినట్లు ఉంది. పేనుబంక జీడ దోమ కంప్లీట్ గా వెళ్ళిపోయింది, ఏం లేదు. ఇది కొట్టినాక క్లీన్ గా అయిపోయింది. తోట అంటే బయలుదే ఉంది, లేదు ఎవరిది లేదు. పేరునా? రెడ్డి సార్. ఓకే, ఏ మండలం? పెద్దకోడూరు మండలం. ఊరు? హెచ్మరువని, కర్నూలు డిస్టిక్. ఓకేనా, ఇప్పుడు ఎట్లా ఈ మందులు కొట్టక ముందే మీకు ఎలా ఉంది? మందు కొట్టుకుని ముందర చేను చూసాం, మాకు అటు ఎత్తుగా ఉండలేదు, సన్నగా ఉండే. అంటే మీ లక్షలా చూసి కాసి మందులు తీసుకొని వచ్చుకొని కొట్టుకున్నాను. తోట అంటే బాగా లేసి వచ్చింది. అంటే ఈ మందు కొట్టకముందు మీకు పైరు అనేది గ్రోత్ లేదు కిందకే ఉన్నది. ఈ మందులు చెల్లెలా చూసి మరి నాన్నగానే ఫాలో అయినాను. ఈ మందులు ఫాలో అయినారు. ఈ మందు కొట్టినాక మీకు ఎట్లా ఉంది? ఈ మందు కొట్టినాక బాగా వేరుకొచ్చింది, తోట గ్రోత్ కూడా బాగా వచ్చింది. లాకులు బాగా చిమ్మింది, పచ్చిదనం గాని చేను బాగుంది. మరో 10 రోజులు వారంకి మరి జిగులక్క బంకలక్క కానొచ్చా. పేనుబంక జీడ స్టార్ట్ అయింది. మరి వదిలేసి మరి మనం ఈ కంపెనీ మంచి ఫోన్ చేసి జయరామన్ సార్ ఫోన్ చేసి మరి ఇట్లా రాపా అంటే మరి ఆ సార్ దగ్గర పోతే మరి మందులు ఇప్పించినాడు. ఓకే, ఈ మందులు ఇప్పించిన తర్వాత ఇది కొట్టినాను. ఈ 2 మందులు కొట్టినారు. అంటే మీకు పేనుబంక జీడ దోమ ఉన్నందువల్ల ఒకరు ఈ మందులు కొట్టినారు మీరు. ఓకే, ఎలా ఉంది ఈ మందులు కొట్టినాక మీకు ఎట్లా కంట్రోల్ అయింది? అది కడిగేసినాకే సార్, అన్ని కడిగేసినట్లు ఉంది. పేనుబంక జీడ దోమ కంప్లీట్ గా వెళ్ళిపోయింది, ఏం లేదు. ఇది కొట్టినాక క్లీన్ గా అయిపోయింది. తోట అంటే బయలుదే ఉంది, లేదు ఎవరిది లేదు. మీకు ఈ మందులు కొట్టుకోకముందు అంటే ఇక్కడ రెగ్యులర్ గా ఇదే కంపెనీ మందులు కొట్టున్నారు కదా, ఈ కొట్టిన చైన్లకి కొట్టిన వాళ్ళకి తేడా ఉందా? తేడా ఉంది. ఎందుకంటే రెగ్యులర్ గా మీరు ఈ మందులు కొడుతున్నారు కదా, వేరే కంపెనీ వేరే వాళ్ళు కొడుతుంటారు. ఈ రెగ్యులర్ కొట్టుకోవడం వల్ల మీకు బాగుంది కదా? బాగుంది. తోట మాత్రం ఎక్స్ట్రా మొక్కజొన్న పేరిపోయింది, కానీ మొక్కజొన్న వేసిన చేయనేది. ఎందుకంటే మొక్కజొన్న వేస్తే మనకు చేయటం అనేది డెవలప్మెంట్ ఉండదు. మెరపలేసిన భూముల కింద ఇంకా మనది పైసాయిలోనే. అదే ఈ మందు కొట్టుకోవడం వల్ల మీకైతే బాగుంది, రిజల్ట్ బాగుంది. 2 రౌండ్లు కొట్టినారు. ఇప్పుడు ఎన్ని రోజుల పైరు ఇది? ఇప్పుడు 70 రోజుల పైరు. 70 రోజుల పైరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 81 82 83 84 85 86. ప్రజెంట్ 70 డేస్ క్రాప్. 88 మొగ్గలు ఉన్నాయి. దీంట్లో దాదాపుగా ఒక 15 to 20 మనకు బౌల్స్ రెడీ అయిపోయినాయి ఆల్రెడీ.